ఎస్. హలో మైక్ చెకింగ్. మైక్ సెట్ చేసుకుంటా. నేను వీక్లీ దగ్గర 4 to 5 days వస్తా జిమ్కి, కానీ యూజువల్గా జిమ్లో ఎప్పుడు వీడియోస్ రికార్డ్ చేయలే. ఈరోజు చేద్దాం అనిపించింది, చేస్తున్నా. యాక్చువల్లీ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడలేము, కానీ పక్కన వరకు డిస్టర్బెన్స్ కావద్దని. ఇద్దరు ఉన్నట్టున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నాను. ఇంట్రోవర్ట్ థింగ్స్. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. జిమ్కి మధ్యాహ్నం రానికి రీజన్ ఏంటంటే, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఎవరు ఉండరు జిమ్లో, చాలా తక్కువ మంది ఉంటారు. చూడరు, నేను ఒక్కడనే ఉన్నా, ఇంకోళ్ళు వచ్చినట్టున్నారు. ఇప్పుడే ఇంకోళ్ళు వచ్చారు. సో పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఏంది వర్కౌట్, నాది పుష్ పుల్ వర్కౌట్ స్ప్లిట్. సో ఈరోజు పుల్ డే. పుల్ అంటే బ్యాక్ ఇంకా బైసెప్స్ చేసేసి జల్ది వెళ్ళిపోదాం. వైట్ కలర్ డైస్. ఇది ఏంటంటే మెగ్నీషియం కార్బోనేట్. ఇది ఏంటంటే గ్రిప్కి హెల్ప్ అవుతుంది. యూజువల్లీ పైన స్టీల్ ఉంటుంది కదా, స్టీల్కి ఏంటంటే చేతుల నుంచి స్వెట్ వచ్చేస్తుంది, సో గ్రిప్ పోతుంది. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. అయిపోయింది జిమ్. మీలో చాలామందికి ఒక డౌట్ వచ్చిండొచ్చు, వీడేంది జిమ్లో షూస్ వేసుకోలేదని. షూస్ లేవేమని. షూస్ ఉన్నాయి, కానీ నేను వేసుకోను. అంటే నా మూడు బట్టి ఉంటుంది, వేసుకుంటా లేదంటే లేదు. బిగినర్స్ ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళు యూజువల్గా చాలా తొందరగా క్విట్ చేసేస్తారు, రిజల్ట్ కనిపించడం లేదని. అంటే యూజువల్గా బిగినర్స్కి ఎవరైనా వెళ్ళి అక్కడ జిమ్లో ట్రైనర్ అడిగితే వాడు ఫస్ట్ ఒకరోజు బైసెప్ చేయి, ఒకరోజు బ్యాక్ చేయి, ఒకరోజు చెస్ట్ చేయి, అట్లా చేస్తే రిజల్ట్ రాదు. 1-2 months వేసుకున్నా కూడా రాదు, ఎందుకంటే కరెక్ట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. రిజల్ట్ రాకపోవడం వల్ల వాళ్ళకి మైండ్లో ఏదో అచీవ్ చేసిన సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది రాదు, ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిజల్ట్ ఫాస్ట్గా రావాలంటే వితిన్ 1 month 2 months లోపు ముందు కంటే బెటర్ అయిపోవాలంటే, ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళు నోటిసబుల్ రిజల్ట్, వేరే వాళ్ళు చూసారే జిమ్కి వెళ్తున్నాం అని అడగాలంటే దానికి పుష్ పుల్ లెగ్స్ రొటీన్ చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా ఏమంటారు మోటివేషన్ వస్తుంది, ఎందుకంటే రిజల్ట్ కనిపిస్తుంది దాంతో చాలా ఫాస్ట్. ఎందుకంటే ఒకటేసారి మీరు చాలా మసిల్ గ్రూప్స్ ట్రైన్ చేస్తారు, ఇంకా 1 weekలో 2-3 times ఒకటే మసిల్ని హిట్ చేయడం వల్ల ఫాస్ట్గా వస్తుంది రిజల్ట్. సో బిగినర్స్ ఎవరైనా జిమ్ జాయిన్ అయితే పుష్ పుల్ లెగ్స్ రొటీన్ చెప్పని అడగండి మీ ట్రైనర్కి. చెప్పకపోతే యూట్యూబ్లో చూసుకోండి. నాకు తెలిసి ఇండియన్ జిమ్ ట్రైనర్స్ కొంత అతి తెలివి వాడతారు. అదెందుకు ఇదెందుకు అని అంటారు, కానీ అల్టిమేట్లీ నాలెడ్జ్ ChatGPT, యూట్యూబ్ మస్తు మీ సొంత రీసెర్చ్ చేసుకుంటే చాలా నేర్చుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయ్యి నేను మీకు పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటి చాలా సింపుల్గా మంచి టేస్టీ మీల్ ఒకటి చూపిస్తాను, చాలా ఫాస్ట్గా క్విక్ ఉంటుంది అనమాట. అది నేను నా డైట్లో ఇప్పుడు రైస్ని రీప్లేస్ చేస్తున్నాను, అంటే 75% రైస్ కట్ చేస్తున్నాను. సో దాంతో రీప్లేస్ చేయబోతున్నా, అది మీకు చూపిస్తా ఎట్లా చేయాలో. చాలా ఈజీ. అసలు జిమ్లో వీడియోస్ రికార్డ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే నేను మధ్యాహ్నం వెళ్తా, లేని టైంలో నేను చేసిన, కాకపోతే అప్పటికి 4-5 ఒకటేసారి వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు ఫస్ట్ టైం అట్లా వచ్చారు. యూజువల్గా 2-3 ఉంటారు, కానీ వచ్చినా చేసుకోవచ్చు రికార్డింగ్. వేరే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. కానీ నాకేంటంటే ఆడియో చాలా ఇంపార్టెంట్ నాకు. మా జిమ్లో ఏంటంటే రాగానే మ్యూజిక్ పెట్టేస్తారు, లేదా ఫ్యాన్ ఫాస్ట్గా పెట్టేస్తారు. జిమ్ ఓనర్ ఏందో ఎయిర్ కండిషనర్ ఆన్ చేయడు, ఎందుకో ఏసీ జిమ్ కానీ ఫర్ సమ్ రీజన్ ఎయిర్ కండిషనర్ ఆన్ చేయడు. మనం ఇంట్రోవర్ట్ కాబట్టి అడగం, లైట్ తీసుకుంటాం, మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం. కాకపోతే అంత నాయిస్, నాకు ఆడియో చాలా ఇంపార్టెంట్. నేనే వీడియోలు బయట వేరే వీడియోస్ చూస్తే
ఆడియో సరిగ్గా లేకపోతే తీసేస్తాను నేను. జిమ్‌లా రికార్డ్ చేయడం కొంచెం కష్టమే. కానీ అప్పుడప్పుడు నేను జిమ్ రొటీన్ చూపించడానికి ట్రై చేస్తాను ఆ వ్లాగ్స్‌లో. అది మ్యాటర్. సింపుల్ పోస్ట్ వర్కౌట్ మీల్ అని చెప్పాను కదా, ఇది రాత్రి సోక్ చేసి పెట్టుకోవాలి. రాత్రి మొత్తం నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసేస్తే అయిపోతుంది. ఇది డైరెక్ట్ కూడా తినేయచ్చు, కాకపోతే నేను దీన్ని కొంచెం ఫ్రై చేసి కొంచెం టేస్టీగా చేస్తా. ఇట్లా ప్యాన్ వేసి ఇలా ఆయిల్ పోసేయండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇది. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen up. డన్. ఇందులో 200 గ్రామ్స్ బాయిల్డ్ ఉన్నట్టుంది. సో రెండు కలిపి ఎంత, ఆల్మోస్ట్ 250 క్యాలరీస్. 200 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఐడియా లేదు. వేగ్గా 300 వేసుకుందాం. ఇప్పుడు రైస్లో మళ్ళీ ఏమంటారు, మీరు ఇప్పుడు లెట్స్ ఇది 100 గ్రామ్స్ తిన్నాం అనుకో, ఇది ఓన్లీ బాయిల్డ్ 100 గ్రామ్స్ బాయిల్డ్ 100 గ్రామ్స్ తిన్నాం అనుకోరి, అందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మళ్ళీ ప్రోటీన్ 100 గ్రామ్స్లో 9 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. అదే మీరు 100 గ్రామ్స్ రైస్ తిన్నారు అనుకోండి, రైస్లో కార్బ్స్ తప్ప పెద్దగా ఏమి ఉండదు, ఫైబర్ అయితే ఉండదు, ప్రోటీన్గా అయితే అసలుకే ఉండదు. రైస్ బదులు ఇది తినాలి. అంటే ఎవరైనా ఒకవేళ మీలో ఎవరైనా ఫ్యాట్ లాస్ అన్నా వెయిట్ లాస్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే రైస్ తింటే మీకు ఇన్స్టెంట్ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది, మళ్ళీ ఫాస్ట్గా పడిపోతుంది కూడా. గ్లూకోజ్ స్పైక్, ఇన్సులిన్ స్పైక్ ఫాస్ట్గా వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఇది అట్లా కాదు, ఇది స్టేబుల్గా మీకు అంటే ఎక్కువ టైం వరకు కాన్స్టెంట్గా మీకు ఎనర్జీ ఇస్తుంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇట్లా గ్రాఫ్ ఉంటుంది కదా, ఇట్లా పైకి కిందికి కాదు, స్టేబుల్గా ఉంటుంది. సో వెయిట్ లాస్కి రైస్తో కంపేర్ చేస్తే రైస్ కట్ చేసేసి ఇంక రోజు 75% రైస్ కట్ చేసి దీంతో రీప్లేస్ చేసాను, ఈజీగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. సూపర్. ఇలా ఆనియన్స్ ఒకటే కాదు, నేను ఆనియన్స్ వేసిన, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేయండి. ఏమంటారు, క్యారెట్ వేయచ్చు, క్యాప్సికమ్ వేసేయచ్చు, వేసి ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలి అంతే. ఆయిల్ కూడా కొంచెం మెజర్డ్గా వేయండి, ఇష్టం ఉన్నట్టు వేయకండి ఎక్కువ, మళ్ళీ క్యాలరీ హై అయిపోతుంది. కొంచెం ఆయిల్లోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. చాలామందికి ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటారు కానీ అది వాళ్ళకి చాలా కష్టమవుతుంది అనమాట. చాలా కష్టంగా మధ్యలో గివప్ కూడా చేసేస్తారు. ఫ్యాట్ లాస్కి కావాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే తిండి మీద కంట్రోల్. అడ్డదిడ్డంగా తింటే పెరుగుతారు ఎట్లయినా. ఇప్పుడు నేను రోజుకి 2 టైమ్స్ తింటా. ఇది ఇప్పుడు తిన్నా కదా, ఇది తినేసి దీంతోపాటు నేను క్యారెట్ తినేసిన అంటే రాత్రి చాలా అయిపోయింది అది. మళ్ళీ నైట్ డిన్నర్ లేకుండా నాకు నడుస్తుంది పొద్దున్న వరకు. కాకపోతే ప్రోటీన్ ఇంటేక్ ఇప్పుడు ఇది 20 గ్రామ్స్ ఉంటుంది, ఇందులో 200 గ్రామ్స్ తీసుకుంటాం కాబట్టి మెజర్ చేసుకోలేదు, కానీ ఇంచుమించు ఇంతే ఉంటుంది. సో ఇందులో ఒక 18 to 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కానీ అది మళ్ళీ క్వాలిటీ ప్రోటీన్ కాదు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మిస్ అవుతుంది ఇందులో. ఆ క్వాలిటీ ప్రోటీన్ కావాలంటే ఎగ్లో లేదా చికెన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను డిన్నర్కి ఇది తినేసాను కదా, ఇది తినేసిన తర్వాత డిన్నర్కి ఒక 100 to 200 గ్రామ్స్ చికెన్ తినేసి పడుకుంటాను. ఫ్యాట్ లాస్ కావాలంటే మెయిన్గా తిండి మీద కంట్రోల్, స్లో అండ్ స్టడీ వర్కౌట్. ఇంటెన్స్ వర్కౌట్ చేయొద్దు, స్లో స్టడీ వర్కౌట్, ఆటోమేటిక్ అయిపోతారు. ఒకవేళ మీరు బయాలజికలీ అంటే మీ మెడికల్ కండిషన్ కరెక్ట్ ఉంటే, మీకు ఎట్లాంటి వేరే ప్రాబ్లం ఏమి లేకపోతే, మీరు మెటబాలిజం మామూలు ఫంక్షనింగ్ హ్యూమన్ ఎట్లాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కంట్రోల్ చేసి వర్కౌట్ చేస్తే ఫ్యాట్ లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దాని గురించి ఎక్కువ ఆలోచించదు. షుగర్ కట్ చేయాలి, షుగర్, రైస్, కుదిరితే డైరీ ప్రోడక్ట్స్. మీరు ఒక 1 month షుగర్ ఇంకా రైస్ కట్ చేస్తేనే మీకు తెలిసిపోతుంది. వర్కౌట్ నార్మల్గా చేసినా కూడా మీ బాడీలో చేంజెస్ కనిపించేస్తాయి. ఒక మెయిన్ విషయం మర్చిపోయాను, ఈ బౌల్ ఉంది కదా, నేను యూజువల్గా ఇందులో తిన్నాను, వీడియో కోసం తింటున్నాను ఇందులో అంతే. రెగ్యులర్గా అయితే స్టీల్ బౌల్లో తినేస్తాను, వీడియోలో ఆస్థెటిక్ కనిపిస్తుంది అని ఇట్లా పట్టుకున్నాను అంతే. ఇప్పటివరకు బౌల్ 2-3 సార్లు తప్ప ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీరు చూస్తే ఫిట్నెస్ అంటే జిమ్ ఒకటే చూపిస్తారు. అంటే జిమ్లోనే ఉంటేనే, జిమ్కి వెళ్ళి రోజుకో 2 గంటలు పోయి వర్కౌట్ చేస్తే దాన్ని ఫిట్నెస్ అంటే బాడీ పెరిగిపోయి దాన్ని ఫిట్నెస్కి లాగా కన్సిడర్ చేస్తారు. కానీ ఆ ఫిట్నెస్ అంటే అది కాదు, అది ఒక టైప్ ఆఫ్ ఫిట్నెస్. కానీ అది కాకుండా వేరేవి కూడా ఉంటాయి. అంటే మీరు జాగింగ్, రన్నింగ్ కంటే బెస్ట్ ఫిట్నెస్ రొటీన్ ఇంకేముండదు. మీరు ఒకవేళ నాన్ స్టాప్ ఒక 10 kilometers జాగ్ చేయగలుగుతున్నారు, లేదా 10 kilometers నాన్ స్టాప్ మీరు జాగ్ చేయగలుగుతున్నారు, 5 kilometers స్టార్టింగ్ అయితే 5 to 10 మధ్యలో మీరు రన్ చేయగలుగుతున్నారు అనుకోండి, స్లోగా అయినా ఫాస్ట్గా అయినా మీరు ఫిట్గా ఉన్నట్టే. కార్డియో, హార్ట్ హెల్త్ చాలా మంచిగా ఉన్నట్టు.
సో ఫిట్నెస్ అంటే జిమ్ ఒకటే కాదు, చాలా ఉంటాయి అందులో. కాకపోతే జిమ్కి వెళ్ళి బాడీ పెంచడం కొంచెం యాస్థెటిక్ ఎక్కువ ఉంటుంది. వేరేవి యోగా లేదా రన్నింగ్ అంత యాస్థెటిక్ ఉండదు, లుక్ ఉండదు. జిమ్ వల్ల ఏంటంటే బాడీ పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు ఏమవుతుందంటే ఏ బట్టలు వేసుకున్నా మంచిగా ఉంటుంది. సో జిమ్కి అంత గ్లోరిఫై అందుకే చేస్తారు. కానీ అది లేకున్నా మీరు మంచి ఫుడ్ తినుకుంటా రన్నింగ్ చేస్తే కూడా మీరు ఫిట్ అని కన్సిడర్ చేయొచ్చు. బాడీ కంటే స్టామినా ఇంపార్టెంట్. అర్థమైందా? అది మళ్ళా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో చాలా ర్యాండమ్గా ప్లాన్ చేసి రికార్డ్ చేసేసిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తా. బాయ్.